ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కొంతమంది గురించి మాట్లాడుకుంటాం, అబ్బా ఎంత సక్సెస్ సాధించారు జీవితంలో, అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అది ఆడవారైనా మగవారైనా కూడా, పిల్లలకు కూడా వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తుంటాం. చూడండి, వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్లో ఉండారంటే ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళ అలవాట్లు ఎంత బాగుండుంటాయి అని మనకు తెలిసినంత వరకు చెప్తూ ఉంటాం కదా. అలా మీరు చూసిన, మీరు అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళంత మందిని తలుచుకుంటూ ఉంటాను జయ. నేను ఇప్పుడు సంగీతజ్ఞులు ఎంతోమంది ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు. చిన్నప్పటి నుంచి సంగీత సాగరంలోనే మునిగి తేలిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా ప్రపంచానికి దగ్గర అవుతారు. వాళ్ళ ప్రతిభతో పాటు వాళ్ళ పద్ధతులు కూడా దానికి కారణంగా ఉండుంటాయని అనిపిస్తుంది. ప్రతిభ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును. కానీ జీవన విధానం సరైంది కాకపోవటం, కొంత భగవత్ సంకల్పం, భగవంతుడు కాలం కూడా సహకరించాలి. అవును, కాలం సహకరించినా కూడా వీళ్ళ పంథ పద్ధతులు అలవాట్లు సరైనవి కాక ప్రజల్లోకి వెళ్ళవలసినంత ముందుకెళ్ళక తెచ్చుకోవాల్సినంత పేరు తెచ్చుకోలేదేమో అనిపిస్తుంది. నేను సంగీతజ్ఞులు, సంగీత కళాకారులు, నాట్య కళాకారులు, రైటర్స్, వాళ్ళని అవి నాకు ఆసక్తిగా ఉన్న సబ్జెక్టులు కదా. బట్ వీళ్ళు చాలా ప్రతిభ, ఎందుకు వీళ్ళు ముందుకెళ్ళలేదు అనుకుంటారా? అనిపిస్తుంది నాకు. ఎందుకు వెళ్ళలేదు అంటే వీళ్ళకి ప్రపంచానికి చేరువవడానికి కావలసినంత టైం వాళ్ళు పెట్టలేదేమో అనిపిస్తుంది. ఏవో ఒక పందా మార్చుకోవాలి. ఇప్పుడు చేరువైన వాళ్ళు, ప్రపంచంలో సక్సెస్ అయిన వాడు ఎలాంటి పద్ధతితో, ఏ రకమైన లివింగ్ స్టైల్తో, ఏ రకమైన ప్రవర్తనతోటి వీళ్ళు ప్రపంచానికి చేరువయ్యారు అనేది తెలుసుకుని ఈ ఔత్సాహికులు వాళ్ళని ఫాలో అయితే భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మంది, ఎక్కువ మంది కళాకారులు ప్రపంచానికి పరిచయం అవుతారు. ఎక్కువ మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు ప్రపంచంలో. ఇప్పుడు వ్యాపారస్తులు, గొప్ప వ్యాపారాలు చేసే వాళ్ళని చూస్తాం. చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుని, మామూలు చిన్న చిన్నవి పెట్టుకుని మంచి కోట్లకు పడగలెత్తుతారు. మనం ఈ 10 ఏళ్ల క్రితం వాళ్ళు మనకు తెలుసు, ఇవాళ వాళ్ళు మనం ఇంటర్వ్యూ తీసుకునే స్థాయికి వచ్చారు. అంటే ఈ సక్సెస్ దాంట్లో ఒట్టి సక్సెసే కాదు, వాళ్ళు ఉన్నారు కదా అందులో. వాళ్ళ విధానం, అవును, వాళ్ళ పద్ధతి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దినచర్య, ఈ సక్సెస్కి వాళ్ళు ఎలాంటి సమయాన్ని ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సమయాన్ని ఎట్లా ఉపయోగించారు అనేది ముఖ్యమైన విషయంగా తోస్తుంది. సమయాన్ని వృధా చేయకూడదు కదా. అవునండి. నిద్రలో, అనవసరమైన వాద ప్రతివాదాలలో, తర్వాత అక్కర్లేని ఆడంబరాలకి, ఆలోచనలకి తావివ్వటం, నిరాశావాదం, ప్రయత్న లోపం లేకుండా ఉండటం, ఇవి కరెక్ట్గా చెడగొట్టేస్తూ ఉంటాయి. ఎప్పుడు నిద్రపోతాం మనం. అవును, ఎక్కువ నిద్ర కావాలి మనకి. పైగా సమయం, పనిచేసే సమయంలో ఏమో పడుకుంటాము, మనం లేచాక ప్రపంచం పడుకుంటుంది. అలా అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా సరిగ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి, సూర్యుడితో పాటు నిద్ర లేచి చేసిన వాడు సక్సెస్ అవుతాడు జయ ఎప్పుడు కూడా. వీళ్ళకి అలా సక్సెస్ఫుల్ పీపుల్కి బయలాజికల్ క్లాక్ కరెక్ట్గా ఉంటుంది. శరీరంలో ఒక గడియారం ఉంటుంది కదా. అవునవును. ఆ గడియారాన్ని ఫాలో అయిన వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అయినట్టుగా భావిస్తాను నా ఉద్దేశం. ఒకవేళ సక్సెస్ అయినా కూడా బయలాజికల్ క్లాక్ను ఫాలో అవ్వరు. వీళ్ళు పొద్దునే లేవరు, అర్ధరాత్రి దాకా పనిచేస్తారు, తెల్లవారుజామున పడుకుంటారు. కానీ వీళ్ళు అనారోగ్యానికి గురైపోతారు. మరింత కాలం ప్రపంచానికి చేరువుగా ఉండే అవకాశాన్ని అనారోగ్యం చెడగొట్టేస్తుంది. ఇప్పుడు ఏ ప్రపంచానికి వెళ్ళినా సరే వేళకి తినటం, వేళకి నిద్రపోవటం, పని చేయవలసిన సమయంలో, పని చేస్తున్న సమయంలో ఇతరత్రా వ్యవహారాలకి తావివ్వకపోవటం, తర్వాత నైతికమైన ప్రవర్తనని కోల్పోకూడదు. అంటే ఎట్లా రమ్మగారు? స్నేహాలు, అలవాట్లు, ఒకళ్ళకి, ఇద్దరికి, ముగ్గురికి మాట ఇచ్చేయటాలు, మాటలు సపోర్ట్ చేయలేకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవటాలు, అలాంటివి సక్సెస్ని కలిగించవు చేయ. స్నేహాలంటే చెడు స్నేహాలు. ఇప్పుడు ఒకడు పరిగెడుతున్నాడు ఒక వ్యాపారం కోసం, రికామీగా ఉండే వాళ్ళతో స్నేహాలు చేయొద్దు. రికామీగా ఉండేవాడిని నీ పని వైపుకి లాగగలిగితే వాడిని పట్టుకో. వాడు నీ పనిలోకి వచ్చేటట్టయితే, నువ్వు చేసే పనికి వాడు కూడా సహకరించేటట్టయితే. ఖాళీగా ఉన్న ఫ్రెండ్స్ని మన రారా, నేను ఈ పని చేస్తాను, నువ్వు కూడా రాని వాడిని లాక్కు రావచ్చు.
వాడు ఖాళీగా ఉంటాడు, నువ్వు పని చేసుకుంటావు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ లాంటి ఫ్రెండ్షిప్ల్లోకి వెళ్ళిన వాళ్ళు బాగుపడినట్టుగా కనపడదు, కనిపించదు. కొన్నాళ్ళకి ఆ చెడిపోయిన వాడి వల్ల వీళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. అది మంచి ఆలోచన కాదు. ఎప్పుడు కూడా మాట నిలబెట్టుకోవడానికి ట్రై చేసేవాడే సక్సెస్ అవుతాడు. చేయలేని దాన్ని చేసేస్తానని చెప్పద్దు. ఎస్, అసలు చాలా వ్యాలిడ్ పాయింట్ అండి ఇది. చేయలేం మనం, తెలుసు ఆ విషయం మనకి. ఇప్పుడు 4 పనులు ఎట్ ఏ టైం చేయటానికి ట్రై చేయొద్దు, 2 లేదా 3 చేయండి ఒకేసారి. మల్టీ టాస్కింగ్ అంట, మల్టీ టాస్కర్స్ ఉంటారు కదా. అవునవును. ఎంత మల్టీ టాస్కర్ అయినా నాట్ మోర్ దాన్ 3. ఓవర్ కాన్ఫిడెన్స్. మనకి పిడికిట్లో పట్టినంత ఇసుక పట్టుకోవాలి. ఎక్కువ ఇసుక పట్టుకుని దాన్ని బిగిస్తాం, అంతా కారిపోతుంది, ఉండదు చేతిలో. నువ్వు పట్టుకుని కరెక్ట్గా నువ్వు దీన్ని బిగించిన కొందికి కారిపోతుంది, అది ఉండదు. కాబట్టి నువ్వు పట్టుకోగలిగినంతే పట్టుకో, పిడికిలికి సరిపడా పని. ఇది మీట్ అయ్యాక ముందుకెళ్దాం. దీంట్లో మీ రెగ్యులర్ దినచర్య, రోజువారీ వ్యవహారం దాదాపుగా ఒకేలా ఉండేలాగా చూసుకోండి. పని చేయడానికి ప్రత్యేకమైన గంటలు ఇప్పుడు లేవు. ఎందుకంటే చాలామంది ఏం చూస్తున్నారు, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు, ఆర్కిటెక్చర్లో ఉన్నవాళ్ళు, చదువుకునే వాళ్ళు, పిల్లలు రాత్రి 1 గంట దాకా, 2 దాకా, 3 దాకా పనిచేస్తూనే ఉంటారు, తెల్లారి 11 దాకా పడుకుంటారు. ఆరోగ్యం చెడదా? లేట్ అవర్స్లో గీతలు గీసే వాళ్ళకి వెన్నెముక చాలా తొందరగా పాడైపోతుంది. పొద్దుటిపూట నువ్వు ఎంత పనైనా చేసి సాయంకాలం పడుకోవాలి. ఈ రోజులకి సరిపడదండి, మాకు అలా కుదరదండి, మా అబ్బాయి రాత్రిపూటే ఉద్యోగం చేస్తే బోల్డ్ అన్ని వస్తాయి ఆన్సర్లు, మనకు వచ్చేస్తాయి, మెసేజ్లు చాలా వస్తాయి. నాకు కూడా తెలుసు, మా పిల్లలు కూడా రాత్రిపూట పడుకోరు. ఈ కాలం అలాంటిదే. కానీ ఒక పెద్ద గోల్ మీట్ అవ్వాలి, పెద్ద గోల్ రీచ్ అవ్వాలి, నువ్వు ఒక సక్సెస్ని సాధించాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఒకవేళ అలా సాధించినా కూడా ఇప్పుడు మన ఇష్టం వచ్చిన టైంలో పడుకొని ఇష్టం వచ్చినప్పుడు అంటే మన వీలును బట్టి చేసినా కూడా ఆ సక్సెస్ని ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేదా? చేయాలంటే మనం ఉండాలి కదా, ఉండాలిగా, ఆరోగ్యంగా ఉండాలి. ఎస్, మన అలవాట్లు మార్చుకోకపోతే ఆరోగ్యంగా ఉండలేకపోతాం కదా. అదే ప్రపంచంతో పాటు ఉండే ప్రయత్నం చేయాలి. సక్సెస్ఫుల్ పీపుల్ దినచర్య ఏంటంటే సక్సెస్సే. అంతే రమ్మగారు, అంతే. అది కావాలి అంటే దానికోసం ఏం చేయాలో అది చేయాలి. నువ్వు నీ రకంగా నువ్వు ఉంటానంటే కుదరదు. నేను నా రకంగానే ఉంటాను, నేను చేస్తానండి అంటే సక్సెస్ అంటే అన్ని వైపుల నుంచి రావాలి కదా. అన్ని వైపుల నుంచి రావాలి అంటే నువ్వు అన్ని వైపులా మార్పులు సరిగ్గా ఉండాలి. ఎక్కడెక్కడ మనం సరిగ్గా లేమో అక్కడ చెప్పుకోవాలి. ప్రతివాడు ఏంటంటే శిల్పాన్లాగా తన శిలని తనే చెక్కుకోవాలి. దానికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఎంతో కొంత సహకరించాలి. ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి వాడు తన శిలాశిల్పాన్ని తను చెక్కుకున్నవాడే. ప్రపంచం ఎవ్వడికి సక్సెస్ దానంతట అది ఇవ్వదు, అవకాశాలు మాత్రమే ఇస్తుంది. నువ్వు అందిన ప్రతి అవకాశాన్ని గ్రాబ్ చేసుకుని నిన్ను నువ్వు మలుచుకుంటూ నువ్వు ముందుకెళ్ళిన నాడే ప్రపంచం మీద నీదైన ముద్ర ఉంటుంది. నీ ఆ ఖాళీ జాడల్ని పట్టుకుని కొన్ని వేల మంది ప్రయాణం చేస్తారు. ప్రపంచానికి దారి చూపించాలనుకునే సక్సెస్ఫుల్ పీపుల్ అంతా కూడా ఇట్లా ఒక పద్ధతిని అవలంబించి ఆ ప్రకారంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. దానికి ట్రై చేయాల్సిందే కదా. నేను ఇలాగే ఉంటాను అంటే అలాగే ఉంటావు, నువ్వు నేల మీదే ఎప్పటికీ ఆకాశంలో తారాజువలాగా ఎగరలేకపోతావు కదా. అది నాకు వద్దు అంటే నేలబారు బతికేమంది. ప్లాన్డ్గా చేయొద్దు. ప్రతిసారి మనం ఏ రంగంలో ముందుకెళ్ళదలుచుకున్నామో ఆ రంగంలో ముందుకెళ్ళిన వాళ్ళు, చాలా తమదైన ముద్రని ప్రపంచం మీద వదిలిపెట్టిన వాళ్ళని, వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోండి. ఎట్లా వాళ్ళ ప్రయాణం జరిగింది, వాళ్ళ దైనందిన జీవితం ఏ రకంగా ఉండేది, ఎలాంటి ప్రెషర్స్ని వాళ్ళు ఎలా బీట్అవుట్ చేశారు, ఓవర్కమ్ అయ్యారు, ఎట్లా ఓవర్కమ్ అయ్యారో మనకు తెలియాలిగా. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సక్సెస్ అంటే అదేదో వ్యవహారము వ్యాపారమే కాకుండా మన రెగ్యులర్ జీవితం ఉంది, పర్సనల్ లైఫ్ ఉంది కదా. ఈ పర్సనల్ లైఫ్ని కూడా వాళ్ళు ఎట్లా చేశారు అనేది మనకు తెలుస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్ మాట్లాడుతున్నారు ఇప్పుడు బాగా. తెలుసుకుని కావాలంటే మన జీవితాన్ని దిద్దుకోవాలి. ఎప్పుడు చూడు పైన పంక్తులు, మనం తెలుగు కాపీ రాసేవాళ్ళమా చిన్నప్పుడు, ఇంగ్లీష్ కాపీ రాసేవాళ్ళం. మనం ఏం చేస్తాం, కాపీలో ఈ పైన కనపడతాయి, చెడపకురా చెడేవు అని కనపడింది, కింద రాసావు చెడపకురా చెడేవు, చెడపకురా చెడేవు, 10 వాక్యాలు రాస్తావు. ఫస్ట్ వాక్యం ఉన్నట్టుగా ఆఖరి వాక్యం ఉండదు, గమనించండి అందరూ కదా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, పైన ఉన్నది చూడటల్లా, మనం రాసిందే మనం చూస్తాం. అందుకని వంకర్లు వస్తాయి. ఏం చేయాలో తెలుసా, ఈ పైన ఒక లైన్ ఉందా కాదు, వినండి ఈ ఐడియా.
కింద లైన్ నుంచి మొదలుపెట్టు. నువ్వు ప్రతిసారి పై లైనే చూస్తావు, నీ లైన్ నువ్వు చూడవు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైందండి. ఆఖరి లైన్ నువ్వు మొదటి పంక్తిని చూసి చివరి లైన్ రాయి. చెడపకరా చెడేవు. నువ్వు పైన ఏం చూడాలి? వరవడి ఏది? పైన ఉన్నది. నువ్వు రెండోసారి రాస్తావు, ఏం చూస్తావు? పైన ఉన్నదే చూస్తావు. ప్రతిసారి కింద నుంచి రాసుకుంటూనండి. దాని కింద మొదలుపెట్టి తర్వాత మనం చేసిన తప్పులనే మనం చూడొద్దు. ఇలా కనుక చేస్తే జీవితంలో సక్సెస్ అవుతారు. పిల్లలకి హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఎంత మంచి టిప్ చెప్పారండి. ఈ విధానమే ఫాలో అవ్వాలి. మా నాన్నగారు చేయించేవారు ఇట్లా. ఎక్సలెంట్ రమ్మగారు. నేను రాయించుతున్నాను, హనీతో రాయించుతాను అనమాట. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏదైనా ట్రై చేస్తాను. కింద నుంచి రాయించి చూడండి. విత్ ఇన్ 10 days పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగుపడకపోతే నన్ను అడగండి. ఈ కాపీ రైటింగ్ని మనం జీవితంలో ఫాలో అవ్వాలి. ప్రతిసారి వాళ్ళని చూడాలి, మనని కాదు చూసుకోవాలి. వాళ్ళే చూస్తుంటే ఇది మనం సరిగ్గా చేస్తాం. ఆలోచించి ప్లాన్ చేసుకోండి. మనం వెళ్ళదలుచుకున్న దారి ఏమిటి, మనం మీట్ అవ్వాల్సిన పాయింట్ ఏమిటి అనేది ఎప్పటికప్పుడు సరి చూసుకుంటే మీకు మీ పద్ధతులు సక్సెస్ఫుల్ పీపుల్ పద్ధతుల్లాగానే అయిపోతుంది. కొన్నాళ్ళకి మనం కూడా సక్సెస్ఫుల్లే అవుతాం. సూపర్ రమ్మగారు. నమస్తే. నమస్తే.